హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాతురేని. ఓం శాంతి శాంతి, ఇది అలా చెప్పే కన్నా కూడా ఓం శాంతి అని స్క్వేర్ అనుకుంటే బెటర్ అనుకుంటా. సో జాన్ 30th రిలీజ్ అవ్వబోతుంది. ఈషా రెబ్బా గారు మనతోనే ఉన్నారు, దాంట్లో లీడ్గా చేశారు. దాని గురించి మాట్లాడదాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శాంతి 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 ఇది పలకడానికి ఒకసారి అలా ఆలోచిస్తూ ఉంటారు కదా, మీకు అది విన్న వెంటనే ఎలా అనిపించింది? ప్రశాంతంగా అనిపించింది. మీరు ప్రశాంతి కాబట్టి అదొకటి. అండ్ ఇంకోటి ఓం ఉంది, శాంతి ఉంది అందులో. సో ఓం శాంతి శాంతి అంటే అమ్మయ్య అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే నాకు మంచిగా అనిపించింది. కానీ ట్రైలర్ చూస్తే అమ్మయ్య ఫీలింగ్ లో లేదు, కొట్టాలరా ఇంకా ఫీలింగ్ వచ్చింది కదా, దాని గుడ్. కానీ ట్రైలర్ మొత్తంలో తరుణ్ గారే ఎక్కువ మిమ్మల్ని కొట్టడం చూసాము. అందుకే కదా నేను కొట్టే తర్వాత లాస్ట్ లో ఉంటది అంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ రియాక్షన్ కదా, సో అందుకు. సో అలా ప్రాసెస్ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడన్నా డైరెక్ట్ దెబ్బ తగిలిందా? యా బికాజ్ అందులో సజీవ్కి చట్నీ చెంప మీద అంటుకోవాలి అని అన్నాడు. సో చెంప మీద షార్ట్లో ఇలా పెట్టలేం కదా, చట్నీ కొడితేనే చట్నీ అంటుతుంది. సో ఆ రోజు చాలా గట్టిగా తగిలింది. అయ్యో, నిజంగా కొట్టేసారా? నిజంగా కొట్టాలి, కొడితేనే చట్నీ అంటుకుంటుంది. అంటే అది ఆ ఫ్లోలో ఆ సీన్లో రావాలి. ముందే ఇక్కడ కట్ చేసి, అంటే చట్నీ అంటించి కట్ చేసి తీస్తే అది రియల్ అనిపించదు, ఆర్గానిక్గా ఉండదు. సో అక్కడ నాకు నిజంగా దెబ్బలు పడి. మీరు సీన్ అవ్వబోతున్నప్పుడే మాట్లాడుకున్నారా తరుణ్ గారు మీరు? యా, అంటే చట్నీ తగలాలి అంటే చెంప దెబ్బ పడాల్సిందే అక్కడ, కానీ అంత గట్టిగా పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కొట్టగానే అని ఒక సౌండ్ వచ్చింది. అయ్యో, ఆ కంట్లో నుంచి వెంటనే నీళ్ళు వచ్చేసాయి. అది రియల్ నాది ఎక్స్ప్రెషన్ అక్కడ. అంటే నిజంగానే గ్లిసరిన్ ఏం లేదు, కంట్లో నీళ్ళు వచ్చేసాయి, అంత గట్టిగా తగిలేదు. వాట్ వాస్ హిస్ రియాక్షన్? తరుణ్ గారు ఏమనుకున్నారు వెంటనే? వెంటనే ఆయన సీన్ ఆయన చేశారు, ఆయన డైలాగ్ ఆయన చెప్పారు. దాని తర్వాత కట్ అనగానే సో సారీ 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 అని చెప్పారు అనమాట. అందరు సారీ చెప్పారు, సజీవ్ కూడా సారీ చెప్పాడు. బట్ అంటే మానిటర్లో చూసాక చాలా బాగా వచ్చింది సీన్. హ్యాపీ. ఓకే, దెబ్బ పడినా పర్లేదు, ఓకే సీన్ బాగా వచ్చింది. ఇంకోసారి కొట్టొద్దని చెప్పాలి, రియల్గా అలా మరీ ఆర్గానిక్ అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. మరి మీ టర్న్ వచ్చినప్పుడు మీరేమన్నా డైరెక్ట్గా కొట్టారా? అంటే నేను అసలు యాక్చువల్లీ గట్టి కొట్టలేదు. నేను మామూలుగానే కొడితే సజీవే అన్నిటికీ మూల కారణం. సజీవ్ వచ్చి లేదు ఈషా గారు మంచిగా ఇంపాక్ట్ కావాలి అంటే ఆ ఫోర్స్ తెలియాలి అని అన్నారు. సరే మరి నేను నిజంగా కొట్టాలి, మరి దానికి మీకు ఓకేనా అని తరుణ్ని అడిగా. అయితే యా ప్లీజ్ హిట్ ఇట్ అన్నారు ఆయన. ఓకే అంటే సరే ఓకే అని చెప్పి ఫోర్స్ కొట్టారా? చాలా దెబ్బలు తగిలాయి. తరుణ్ గారు కూడా చాలా దెబ్బలు తగిలాయి. ఆ ప్రాసెస్లో నాకు కూడా కొన్ని తగిలాయి. నాకు చెంప దెబ్బలు తగిలాయి యాక్చువల్ ఫైట్లో వచ్చి. బికాస్ తరుణ్ని కొట్టాలి కదా నేను, సో ఆయన దెబ్బలు తగిలి పడిపోవాలి కాబట్టి ఆయనకి దెబ్బలు చాలా తగిలాయి. అండ్ నాకు ప్రాసెస్లో చిన్న దెబ్బలు తగిలాయి. ఓకే. సో ఇది రీమేక్ మూవీ కదా, అంటే జై 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 హే మనం ఆల్రెడీ చూసాం. అవును, అది ఇక్కడికి డబ్డ్ వర్షన్ ఆల్రెడీ వచ్చింది. అండ్ ఇప్పుడు దాన్ని రీమేక్ చేసి కొత్తగా ఏం చూపిద్దాము అని చెప్పేసి మీరు అనుకున్నారు. మీరు వినేటప్పుడు మీరు ఆ మూవీ చూసారా? యాక్చువల్ మలయాళం మూవీ. అది చూసినప్పుడు దీంట్లో ఏమన్నా అంటే చేంజెస్ చేశారా? మాకు ట్రైలర్లో చూస్తే సేమ్ అనిపించింది, కానీ మేము చూడండి ఏమన్నా ఉందా అని. అంటే స్టోరీ సేమ్ ఉన్నా సరే టేకింగ్ అండ్ మేకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. బికాజ్ మలయాళంలో ఏమంటే ఆ కల్చర్ వేరే ఉంటుంది అక్కడ. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మన తెలుగు నేటివిటీకి ఒక లోకల్ పీపుల్ ఎలా ఉంటుందని మొత్తం సజీవ్ మొత్తం ప్రిపరేషన్ చేసి ఇది తీశారు. సో ఈవెన్ దో ద స్టోరీ అవుట్లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్. లైక్ వరల్డ్ ఇన్ ద సెన్స్ ద ఫ్యామిలీ క్యారెక్టర్స్ అంతా మన నేటివిటీకి తగ్గట్టు, మన తెలుగు వాళ్ళలో ఎలా ఉంటుంది, చుట్టాలు ఎలా బిహేవ్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు, అమ్మాయి సైడ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు, అబ్బాయి సైడ్ ఫ్యామిలీ పేరెంట్స్ ఎట్లా ఉంటారు అనేది చాలా రిలేటబుల్ ఉంటుంది. అండ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్. బికాస్ మేము చాలా షూట్ ఆంధ్ర సైడ్ చేసాము, నిర్దవోల్ చేసాము, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చేసాము. సో మీకు ఆ తెలుగు నేటివిటీకి చాలా ఆర్గానిక్గా, చాలా ఆథెంటిక్గా. అవునవును, ఇట్ సౌండ్స్ లైక్ దట్ బికాజ్ ఆ స్లాంగ్ అదంతా కూడా ఎగ్జాక్ట్లీ. సో తరుణ్ గారు కూడా ఫర్ ద ఫస్ట్ టైం హీ ట్రైడ్ గోదావరి యాస.
ఆయనకు చాలా కష్టం, ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడరు కదా, తెలంగాణ యాస ఎక్కువ మాట్లాడతారు కదా. సో హీ గేవ్ హిస్ 100% గోదావరి యాస, అండ్ అన్ని క్యారెక్టర్స్ కూడా గోదావరి యాస ఉంటుంది అన్నమాట. మీకు ఎలా నాకు ఎక్కువ డైలాగ్లే లేవు కాబట్టి ఆ యాస ఉన్నప్పుడు ఉంది నాకు ఈజీయే, బికాజ్ మై మమ్మీ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి. సో మేము సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళి చాలా రోజులు అక్కడ ఉండి మా చుట్టాలందరూ మేము మాట్లాడడం నాకు అలవాటే. సో అక్కడ వెళ్ళంగానే నాకు వచ్చేస్తుంది ఆ యాస రావడం ఈజీ నాకు. బట్ సమ్మన్ లైక్ తరుణ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, బికాజ్ ఆయన డైలీ మాట్లాడేది తెలంగాణ. అండ్ ఆంధ్ర సైడ్ ఐ థింక్ ఎవరు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ థింక్ అక్కడ నుంచి కొంచెం నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఓంకార్ నాయుడు క్యారెక్టర్కి జస్టిస్ చేశారని నాకు అనిపించింది. యా మాకు అలానే అనిపించింది. ట్రైలర్ మొత్తం నేను ఎక్కువ ట్రైలర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. అండ్ మలయాళం మూవీ నేను కూడా చూసాను. అందులో తనకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, బిఫోర్ మ్యారేజ్ స్టోరీ ఒకటి ఉంటుంది. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు అని ఇంట్రెస్టింగ్. ఓ దట్ మాస్టర్. ఎస్, అది 35 మూవీ ఉంది కదా, 35 మూవీ డైరెక్టర్ నందు. నందు ప్లే. సో నందు కూడా ఇందులో హీస్ డెబ్యూయింగ్ యాజ్ అన్ యాక్టర్. నైస్. డైరెక్టర్ ని యాక్టర్ చేశారు అంటే ఇద్దరు డైరెక్టర్లు ఇందులో యాక్టర్స్ ఉన్నారు. కరెక్ట్. కానీ చాలా బాగా చేశాడు నందు కూడా, సైకిక్ గా చాలా బాగా చేశాడు నందు. అంటే ఈ డైరెక్టర్స్ అందరూ మంచి యాక్టర్సే, కాకపోతే మనం వాళ్ళని ఒక రోల్ ఇచ్చే వరకు తెలీదు దే కెన్ యాక్ట్ ఆర్ నాట్ అన్నది అప్పుడే తెలుస్తుంది అనుకుంటున్నా నేను. వీళ్ళందరూ డైరెక్టర్స్ కాబట్టి నెక్స్ట్ వాళ్ళతో మీరు కొలాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఆ లెక్కను చూస్తే. అమ్మో ఇంత నేను ఏంటి ఇలా చేస్తే నెక్స్ట్ కొలాబ్ అవ్వాలి మనం అని నేను రూల్స్ అట్లా ఏం పెట్టలేదు. బట్ దే వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్. నందు 35 మూవీ ఎంత చాలా బాగుంటుంది ఆ సినిమా. అండ్ నందు నాకు ముందు నుంచే తెలుసు. నేను పిట్టకథల్లో పింకీ అనే ఒక స్టోరీ చేశాను కదా సంకల్ప్ డైరెక్షన్ లో. సో అందులో నందు వాజ్ ఆల్సో దేర్. హీఈస్ ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి నాకు నందు తెలుసు అనమాట. సో హీఈస్ వెరీ టాలెంటెడ్ నందు. సో 35 చూసినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ, బికాజ్ నాకు సినిమా చాలా ఇష్టం. పాటలు కానివ్వండి, నివేత యాక్టింగ్, మన విశ్వదేవ్ది, అందరూ చాలా బాగా చేస్తారు. అండ్ ఆ మదర్ అండ్ సన్ రిలేషన్ ఎంత బాగా చూపిస్తారు. చాలా బాగుంది. యా సో ఈ మంచి ఆ సాంగ్స్ అవన్నీ ఇప్పటికీ రీల్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అవును. సో ఆ మనిషి ఇందులో యాక్ట్ చేశారు. సో కొత్త డైరెక్టర్ ని హీరో మళ్ళీ స్క్రీన్ పైన చూస్తా, ఎప్పుడు బ్యాక్ కెమెరా ఉంటారు, ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నైస్. సో చాలా మూవీస్ చేశారు కదా ఇప్పటి వరకు. చేసిన వాటిలో మీరు మిస్ చేసుకున్నవి ఏమన్నా ఉన్నాయా? మిస్ చేసుకున్నవి నాకు గుర్తులేవు, నిజంగానే గుర్తులేవు నాకు. అంటే మిస్ అయిపోయిన దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు, అప్పటికి చాలా బాధపడతా, అయ్యో మిస్ అయిపోయింది అంటే. దేర్ విల్ లాట్ ఆఫ్ రీజన్స్ కదా. నా వరకు వచ్చి నేను చేతులారా పోగొట్టుకున్న ఉంటే చాలా గుర్తుంటుంది, అది బాధ ఉంటుంది. ఇందులో మిస్కమ్యూనికేషన్ వల్ల అయి ఉండొచ్చు, ఆర్ రీచ్ అవ్వలేక మిస్ అయిన ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, లేదా నాకు నచ్చనివి ఉండొచ్చు. అంటే లైక్ మేబీ నేను ఆ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోలేకపోయి నో అని చెప్పి అది పెద్ద హిట్ అయి ఉండొచ్చు. నాకు నిజంగానే గుర్తులేదు. అవునా? ఓకే. కానీ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో ఉన్నాయి అంటే బోలెడన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా వింటూనే ఉండుంటారు కదా మీరు. ఈ పాటికి ప్రతి ఇంటర్వ్యూలో నన్ను అడుగుతారు. బట్ నేను ముందు కూడా అదే చెప్పాను, ప్లీజ్ ఫినిష్ యువర్ క్వశ్చన్. నో ప్రాబ్లమ్, యూ స్టార్ట్. సో there's nothing like that now. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు బికాజ్ నేను కొత్త, ఇంకోటి ఎందుకు అన్న క్వశ్చన్ నాకు చాలా ఉండేది. ఎందుకు అప్రోచ్ అవ్వరు, లేదా వచ్చిన వాటిలలో నేనే ఫిల్టర్ చేసుకుంటా. బికాజ్ అన్ని వచ్చినవన్నీ చేయలేం కదా, అన్ని క్యారెక్టర్స్ మనకు సూట్ అవ్వదు కదా. సో అట్లా చాలా ఫిల్టర్ అవుట్ అయిపోయినాయి. కోవిడ్ తర్వాత చాలా చేంజ్ అయిపోయింది. తెలుగు యాక్టర్స్ ఇన్ జనరల్ చెప్తున్నాను, నాట్ జస్ట్ హీరోయిన్స్. చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్కి చాలా ఓపెన్ అప్ అయ్యాయి, ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి.
and they want to cast someone who's talented and who looks good, talent కూడా ఉండాలి, అది ఉండాలి, and it's mix of everything. You cannot point out one thing and ఇట్లా ఉంటేనే they will cast you అని అది ఉండదు. Yeah. అండ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే ఆబ్వియస్లీ తెలిసిందే, చాలా గాసిప్స్ రూమర్స్ వాళ్ళ వైపునే తిరుగుతూ ఉంటూ ఉంటాయి. హీరోయిన్స్ అని కదా, హీరోల మీద కూడా గాసిప్స్. Of course, yeah, industry people అంటే అందరి మీద గాసిప్స్ ఉంటుంది, నాట్ జస్ట్ యాక్టర్స్. యా, అలాగా మీ వరకు వచ్చిన ఒక గాసిప్ కానీ రూమర్ కానీ ఇది అస్సలు నిజం కాదు అని గట్టిగా చెప్పాలి అనుకుంటే ఏం రూమర్ అది? మీ పైన మీకు వచ్చిన రూమర్ కానీ గాసిప్ కానీ? కొన్ని ఏవో వచ్చాయి, బట్ ఒకటేదో నేను ఒక పెద్ద బాలీవుడ్ మూవీ చేస్తున్నాను ఒకసారి వచ్చింది, అది నాకు కూడా తెలీదు. కానీ పెద్ద పెద్ద ఆర్టికల్స్ అన్నీ వచ్చాయి దాని మీద. అప్పుడు నాకు ఫోన్ చేసి అడిగారు, కంగ్రాచులేషన్స్, అది చెప్పనే లేదంటే నాకు కూడా తెలియదు అని చెప్పేసి దట్ వాజ్ ఇట్. అదొక గాసిప్. ఓకే. అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న, ఇప్పుడు రన్ అవుతున్న గాసిప్ కానీ రూమర్ కానీ మీ వరకు వచ్చిందా ఏమన్నా? నేను గాసిప్స్ పెద్దగా పట్టించుకోవడం మంచిది, పట్టించుకోకపోవడం మంచిది. ఏదో విధంగా న్యూస్లో ఉండాలి కదా, గుడ్ కదా, గుడ్ ఆర్ బ్యాడ్ యువర్ దేర్ ఇన్ ద న్యూస్, ఇట్స్ గుడ్ థింగ్. అంతేనా? అంతకు మించి ఇంకేం లేదా? అంతకు మించి ఇంకేం లేదు. అంటే నేనేం పిఆర్ అయితే నేనేం చేసుకోవట్లేదు, నాకు అంత అంటే ఇట్లా ఇలా ఇలా చేయండి పిఆర్ అనేది నాకు అంత టాలెంట్ లేదు. సో ఏది సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఓకే ఫైన్. అంటే ఇక్కడ ఐ డోంట్ రియాక్ట్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. దట్స్ అ గుడ్ థింగ్ ఆల్సో. అండ్ ఇక్కడ రియల్ కపుల్గా ఉన్న వాళ్ళని రియల్ కపుల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, అది మీ వరకు వచ్చిందా? నేను అందుకే ఒక రీల్ కూడా చేశాను. నేను అవునా? ఒక రీల్ కూడా వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్ అని అడుగుతారు అని ఒక క్యాప్షన్ పెట్టి ఒక ఫన్నీ వీడియో ఉంటుంది. ఒక ముసలాయన అంటాడు, వాట్ థింగ్స్ హ్యాపెనో అనేది ఒకటి ఉంటుంది కదా, సో అది ఆ రీల్ అందుకే పెట్టారు. సో అంటే యూ కెన్ నెవర్ ప్లాన్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది నన్ను అడిగితే. దట్స్ అ గుడ్ బిలీఫ్. కానీ ఆడియన్సెస్ అంతా అనుకుంటూ ఉంటారు కదా, సంథింగ్ ఈస్ కుకింగ్ ఇన్ బిట్వీన్ దెమ్ అని చెప్పేసి. చికెన్ కర్రీ కాదనుకుంటా, సాంబార్ అనుకుంటా, పులిహోర అన్నారు గుర్తుందా? కర్రీస్ అంటే నన్ను అసలు ఎవ్వరు నన్ను బీట్ చేయలేరు, నేను ఫుడ్ అంటే నేనే తోప్ అని అన్నారు కదా, వెంటనే పులిహోర అన్నారు. సజీవేమో సాంబార్ అన్నాడు కర్రీలో. కర్రీ పులిహోర అంటే సాంబార్ అంటే ఓడిపోయారు ఇద్దరు. చూసాను. సో నథింగ్. If you want to give a clarity about it, it's nothing. That's the clarity. I don't want to give any clarity. Okay. ఎప్పుడన్నా ఏదైనా నిజంగానే if something happens, I'll tell everyone. కూల్. సో ఇండస్ట్రీలో మీకు స్క్రిప్ట్స్ విన్న వెంటనే కానీ, డిఫరెంట్ జానర్స్ విన్న వెంటనే కానీ మీ చూసింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ మై నిజంగా ఇష్టం నాకు. ఆలో మీ క్యారెక్టర్ ఇష్టం, బిడ్డ కథల్లో మీ క్యారెక్టర్ ఇష్టం. నిజంగా అలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే స్కోప్ తక్కువ ఉన్నా కూడా మీరు మీ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలరు. ఐ రియల్లీ లైక్ దట్ క్వాలిటీ. డెఫినెట్గా నేను యాక్చువల్లీ అది ఇప్పటికీ కూడా నాకు ఇంకా చేయాలి, ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలి. నేను ఏం చేయలేదు అసలు, ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, నథింగ్ అసలు నేను అనుకుంటాను. నిజంగానే అట్లాగే ఉంటుంది నా ఫీలింగ్. కానీ వెన్ సమ్వన్ లైక్ యూ అండ్ కమెంట్ టెల్ మీ దట్ మీరు ఇది అది ఇలాగా ద వే యూ చూస్ యువర్ క్యారెక్టర్స్ అని చెప్పినప్పుడు ఓ అవునా అనిపిస్తుంది. ట్రూలీ ఐ హార్ట్ఫుల్లీ సేయింగ్ చాలా బాగుంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా దట్స్ అన్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ చేయడం, అది మంచిగా రావడం అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అవన్నీ బెస్ట్ ఉంటాయి కాబట్టి. సో మీకు పర్సనల్గా ఏ జానర్లో నేను ఇలా చేయాలి అని ఉంటుంది కదా, అలా ఏమన్నా ఉందా? నాకు యాక్షన్ మూవీస్ ఇష్టం. నాకు లవ్ స్టోరీస్ ఇష్టం, యాక్ట్ చేయడానికి కదా. నాకు ఒక మంచి లవ్ చేయాలని ఉంది, మంచి లవ్ స్టోరీ అండ్ ఒక ప్రాపర్ యాక్షన్ మూవీలో యాక్ట్ చేయాలని ఉంది. ఓకే. లవ్ స్టోరీ అయితే ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు, యాక్షన్ స్టోరీ అయితే ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? అంత స్కోప్ హోప్ you can manifest it. What is this? Yes, I can manifest it. So love story can be నాకు ఆయనకు మణిరత్నం గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. సఖీ అవన్నీ ఉంటాయి కదా, చాలా న్యాచురల్గా రియల్గా ఉంటుంది కదా కాన్వర్జేషన్స్, అండ్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రేమ్స్ అవన్నీ కూడా. సో సంథింగ్ లైక్ దట్ ఐ వాంట్. మణిరత్నం గారు ఓకే డైరెక్ట్ చేస్తారు. నేను డైరెక్షన్ గురించి మాట్లాడలే, ఆ లుక్ అండ్ ఫీల్ అంటున్నా.
పాటలు, లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద మూవీ. బట్ యాక్టర్ అంటే ఏమో నేనేం పెద్దగా ఏం ఆలోచించలేదు. బట్ గుడ్ లవ్ స్టోరీ, లైక్ ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ ఇట్లా చేయాలని ఉంది. అండ్ యాక్షన్ మూవీ ఆబ్వియస్లీ, బికాజ్ నాకు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అంటే చాలా ఇష్టం. చార్లీస్ థెరాన్ చాలా బాగా చేస్తుంది. సో ఐ డోంట్ మైండ్ డూయింగ్ సచ్ రోల్. నైస్, ప్రాపర్ యాక్షన్. కాకపోతే ఎవరితో చేస్తారనేది నా క్వశ్చన్, అది మాత్రం స్కిప్ చేస్తారు. ఏమో అంటే ఎవరైనా గుడ్ యాక్టర్ అంతేనా? ఏ పర్టికులర్ చాయిస్ ఏం లేదు. పర్టికులర్ ఐ థింక్ ఎప్పుడో అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని ఉంది అని ఎక్కడో చెప్పినట్టు. యా అది చేశారు, యాక్షన్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీలో ఏమైనా చేస్తారేమో అని. యాక్షన్ మూవీయా ఏమో నేను అన్నట్టు నాకైతే గుర్తులేదు. బట్ ఆఫీస్లో యాక్ట్ చేశా కాబట్టి ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్, చాలా మంచి యాక్టర్. అండ్ డాన్స్, ఫైట్స్ ఆబ్వియస్లీ. నైస్. సో మీకు ఇండస్ట్రీలో యాక్చువల్గా ఫ్రెండ్ అంటే ఎవరు? అంటే డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా 3am ఫ్రెండ్ అని అంటూ ఉంటారు కదా, అట్లా ఎవరున్నారు? తరుణ్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే ఐ కెన్ బి మై సెల్ఫ్ విత్ హిమ్. అంటే అంటే తన ఒపీనియన్స్ అవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ నుంచి, వాస్ట్ నాలెడ్జ్ నుంచి, అండ్ సైడ్స్ తీసుకోవడం కాకుండా న్యూట్రల్గా he'll think about the situation more than his perception is very different towards a lot of things. అంటే నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది his view. So he is my 3am friend, like good friend, very good friend. ఏదైనా సలహా కావాలన్నా, ఈ మూవీ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో కానీ ఆ టైంలో తనకే కాల్ చేసి మాట్లాడతారా? I call Tarun, I'll ask him, but Tarun will not say that లేదు నువ్వు ఇది చేస్తే ఇలా ఉంటుంది, అది చేస్తే అలా ఉంటుంది, ఇదే చెయ్యి, అలా ఏం ఉండదు. He'll just say బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంటుంది అంతే, కానీ హీ వోంట్ టెల్ దట్ చేయకూడదు అట్లా ఏమి ఉండదు. సో ఈవెన్ ఐ కాల్ మై ఫ్రెండ్స్, అదర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో అంత కన్ఫ్యూజన్ ఉంటే, లేకపోతే నేనే ఆలోచిస్తా, ఫస్ట్ నేనే ఆలోచించి జనరల్గా ఒక చిన్న డిస్కషన్లో ఏదో మాట్లాడతాను ఫ్రెండ్స్తో, ఇంతే. ఈ మధ్య మీ గర్ల్ సెషన్స్ అన్ని మిస్ అవుతున్నామండి. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం లేదా? అందరూ షూట్స్ లో బిజీగా ఉన్నారు. అవునా? లేకపోతే పెలెట్స్ అన్ని పిలాటీస్ అన్ని చేస్తుంటాం, జిమ్ అంతా వెళ్తాము. కానీ జిమ్ ఇప్పుడు వేరే వేరే జిమ్ అన్నమాట. బట్ మేము కలిసి కూడా చాలా రోజులైంది, బికాజ్ ఎవ్రీవన్స్ బిజీ. ఓకే. అసలు శివాత్మిక గారు తర్వాత శివాని గారు ఎట్లా మీకు ఫ్రెండ్ అయ్యారు అనేది అదొక చాలా పెద్ద స్టోరీ. మేము ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసాము. అప్పుడే మాట్లాడుకొని సరే తర్వాత కలుద్దాం. యూజువలీ ఎవరన్నా అవార్డ్ ఫంక్షన్ లో కానీ ఎనీ ఫంక్షన్ ఈవెంట్స్ లో కలిసినప్పుడు ఆ తర్వాత ఎవరితో టచ్ లో ఉండదు, అన్లెస్ ఆర్ అంటిల్ ఆ వైబ్ మ్యాచ్ అయితే తప్ప. సో మేం కలిసిన తర్వాత టచ్ లో ఉందాం అన్న తర్వాత వీ స్టార్టెడ్ మీటింగ్ రెగ్యులర్లీ. అట్లా ఆ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్ లైక్ దట్. అక్కడ నుంచి జిమ్ కి, పార్లర్స్ కి, ఐస్ క్రీమ్ పార్లర్స్ కి, కెఫేస్ కి, మై గుడ్నెస్, వాట్ నాట్. ఐ థింక్ అడ్వెంచర్ ట్రిప్ తప్ప అన్ని చేసినట్టున్నారే. అడ్వెంచర్ ట్రిప్ అంటే గర్ల్స్ గ్యాంగ్ అంటున్నారా? గర్ల్స్ గ్యాంగ్ మేము వెళ్ళాం, దుబాయ్కి వెళ్ళాం అందరం కలిసి. వెళ్ళి వాట్స్ ద మోస్ట్ అడ్వెంచరిస్టిక్ థింగ్ యూ డిడ్ ఇన్ దుబాయ్? నేను చేసింది స్కై డైవింగ్ చేశా. ఓ వావ్. ఐ వెంట్ అలోన్ అండ్ డిడ్ ఇట్. వావ్, నైస్. I really want to do that. Please do it. అవునా? నాకు హైట్స్ అంటే ఏం భయం లేదు. అలా స్కిన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అక్కడ నాకు భయం. 30,000 feet లో వెళ్ళిన తర్వాత నీకు సడన్ గా అక్కడ నుంచి పడినప్పుడు ఆ ఫోర్స్ ఉంటుంది కదా, అప్పుడే నువ్వు ఏలియన్ లాగా కనిపిస్తావు. బట్ అంటే అది బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్. అది అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడా రాదు మళ్ళీ. అంటే ఐ వెంట్ అలోన్ అనమాట. నేను ఒక్కదాన్ని వెళ్ళి పొద్దున్నే అక్కడికి వెళ్ళి ఆ ప్లేన్లో పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి జస్ట్ డ్రాప్. ఓ మై గుడ్నెస్. తర్వాత పారాషూట్ ఒక ఐ థింక్ ఎంతసేపు ఉన్నారు అంటే? హార్డ్లీ ఐ థింక్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. ఐ థింక్ 10 minutes అనుకుంటా, అంతే. 10 or అంతకన్నా తక్కువేమో, నాకు గుర్తులేదు. బట్ ఆ కొంచెం సేపు మాత్రం అంటే ఆబ్వియస్లీ 13,000 feet నుంచి నువ్వు ఎలా పడిపోయావంటే
బట్ నాకు గివెన్ అ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అగైన్. అవునా, నేను అందా అనుకుంటా మళ్ళీ వెళ్తే చేస్తారా అని చెప్పేసి. నైస్ నైస్ నైస్. సో ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద మూవీ నేమ్, లైక్ ఓం శాంతి శాంతి అని చెప్పేసి అలా ఉన్నాయి కదా, అలాగా తెలుగు మూవీసే రిపీటెడ్ వర్డ్స్తో టైటిల్స్ కొన్ని ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, ఆలోచించండి. మనం ఆలోచించి మీరొకటి నేనొకటి అలాగా ఒక 10 చూద్దాం వస్తాయేమో అని చెప్పి. 10. ఓకే, కెన్ యూ స్టార్ట్? yes, let's start. If you ask me to start, then I'll start with Om Shanti 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 only. Smart. Yeah. This smart. Come on, do it. It's your turn now. భలే భలే మగాడు. Wow. Okay. నారి నారి నడుమ అది మురారి. కాపీ చేయకూడదు, అట్లా కాపీ చేయకూడదు. Okay, నారి నారి నడుమ మురారి. చిత్రం బలారే విచిత్రం. Okay. లాహిరి లాహిరి లాహిరిలో. మమ్మీ ఇద్దరే. ఓకే, ఉంది మూవీ. దొంగ దొంగ. అయిపోయినాయి కదా, 10 అవ్వలేదు ఇంకా. అవ్వలేదు అంటే నాకు గుర్తున్నవి అయిపోయినాయి కదా. కమాన్, ఏమైనా చెప్పండి మీరు. లేదా నో ఐడియా. నో, ఆలోచించండి ఆలోచించండి. బ్రెయిన్ ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 అయిపోయింది ఆల్రెడీ. భలే భలే మగాడివి కూడా అయిపోయింది కదా. యా, లాహిరి లాహిరిలో అయిపోయింది కదా. ఓకే, నిజంగా నాకు ఏం గుర్తు రావట్లేదు ఇప్పుడు. అక్కడ నుంచి చూపిస్తే నేను చూసి చెప్తా. నేను చూసి చెప్తే ఉంది. వెరీ బ్యాడ్ ఎట్ ఇట్ మ్యాన్. లైక్ దొంగ దొంగ కూడా అయిపోయిందా? దొంగ దొంగ. నేను హింట్ ఇస్తున్నాను. ఏంటది? మనీ మనీ. ఓకే, నేను డబ్బు డబ్బు డబ్బు. మనీ మనీ అంటే డబ్బు డబ్బు కాదా? కాదు కాదు, మనీ మనీ ఒక సినిమా ఉంది, డబ్బు 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 ఒక సినిమా ఉంది. ఓకే, ఇంకేమైనా హింట్? ఇంకా ఏంటంటే ఇప్పుడు గుర్తులేదా? నిజంగానే. సరే, లైట్ తీసుకుందాం. ఐ థింక్ మనం ఇంతవరకే మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్. మీరు ఇంత స్టార్డమ్ ఉంది కదా, ఇప్పటికీ మిస్ అయ్యే ఒక సింపుల్ థింగ్ ఏంటి? మిస్ అయ్యే సింపుల్ థింగ్ ఇన్ జనరల్ ఐ డూ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ స్టార్డమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్. అంటే నేను ఒక యాక్ట్రెస్ అన్న ఫీల్డ్లో నేనేం ఉండను. నేను ఇంటికి వెళ్తే ముడేసి నా పైజామాస్ వేసుకొని కింద కూడా వెళ్ళి మా కుక్కల్ని తిప్పుతా. సో నాకు ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ స్టార్డమ్ అండ్ ఆల్. ఐఎమ్ వెరీ సింపుల్. ఐ జస్ట్ బీ మై సెల్ఫ్ అంతే. సో అంతకుముందు ఆ తర్వాత అన్న సిచ్యువేషన్స్ 3 చెప్పండి. ఎందుకంటే యూ స్టార్టెడ్ విత్ అంతకుముందు ఆ తర్వాత, కాబట్టి అంతకుముందు డాష్, ఆ తర్వాత డాష్. అంతకుముందు పాస్ట్, అంతకుముందు హిస్టరీ, ఆ తర్వాత ప్రెసెంట్. హౌ అబౌట్ ద ఫ్యూచర్? ఫ్యూచర్ మన చేతిలో లేదు. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్. లేదు, నేను అంటున్నా 3 సిచ్యువేషన్స్, ఎనీ 3 సిచ్యువేషన్స్. అంతకు ముందు ఇట్ వాజ్ లైక్ దాట్, ఆ తర్వాత ఇట్ చేంజ్ లైక్ దిస్. అంతకు ముందు దే డిడ్ంట్ బిలీవ్ ఇన్ మీ. నన్ను నమ్మలేదు. ఎవరు? నేను యాక్ట్ చేయగలుగుతాను, నేను సినిమాలు చేస్తాను అన్నప్పుడు. ఆ తర్వాత పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ మీ సీరియస్. అది దట్స్ ద డిఫరెన్స్. ఓకే, అలా ఒకటే అలా. ఓకే, అలా దాంతో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి నమ్మకం పెరిగి ఆపర్చునిటీస్ వచ్చాయి. అది మంచిగా అందులో యాక్ట్ చేస్తే దాన్ని చూసి ఇంకొకటి వచ్చింది. ఆ తర్వాత 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 అది. ఓకే, అంతకు ముందు మాత్రం ఎవరు బిలీవ్ చేయలేదు, ఆ తర్వాత బిలీవ్. ఆబ్వియస్లీ ఒకటి నువ్వు సక్సెస్ అయిన తర్వాతే పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యూ. దానికి ముందు చాలా తక్కువ మంది దే విల్ బిలీవ్ ఇన్ యూ. నమ్ముతారు నువ్వు చేస్తా అంటే. నేను పిచ్చోళ్ళ చూడకుండా ఓకే తనకి ఏదో చేయాలని ఉంది, విల్ బీ సపోర్టివ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ అనుకుంటా. అంతకుమించి ఎవరికి నీ మీద అంత తెలియదు కాబట్టి అప్పుడే. ఎప్పుడైతే సక్సెస్ అవుతా అప్పుడు అందరు నమ్మడం స్టార్ట్ చేస్తారు. అది జనరల్ థింగ్ కదా. అవును, జనరల్. సో జాన్ 30th మీ మూవీ వస్తుంది కాబట్టి వన్ థింగ్ అబౌట్ ద మూవీ విచ్ విల్ హుక్ ద ఆడియన్స్, అంటే ఆ హుకింగ్ విషయం ఏం చెప్తారు? నేను వన్ థింగ్ అని ఏం చెప్పను. దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. జాన్ 30th రోజు మీరు వచ్చి ఓం శాంతి 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 చూస్తే
చాలా థింగ్స్కి మీరు కనెక్ట్ అవుతారు. స్టోరీ, ద వరల్డ్, యాక్టర్స్, అందులో యాక్షన్ సీక్వెన్స్, అన్ని కోపాలు తాపాలు అన్ని మీరు కూడా ఫీల్ అవుతారు యాక్టర్స్తో పాటు, క్యారెక్టర్స్తో పాటు. నైస్ మేము కూడా ఫీల్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాకు మీ బిఫోర్ స్టోరీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.